కావున యెహోషువ ఇశ్రాయేలుతో ఇట్లను, మీ పితరుల దేవుడైన యెహోవా మీకిచ్చిన దేశమును స్వాధీనపరచుకొన వెళ్లకుండా మీరెన్నాళ్లు తడవు చేసెదరు. యెహోషువ గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనం. ప్రైజ్ జీసస్. ఈరోజు సెప్టెంబర్ 13th సాటర్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేశ్వర సంఘ బిడ్డలందరికీ, ఆత్మీయులందరికీ, దేశ విదేశాల మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధి కలుగునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ప్రభు మాట్లాడుతున్నారు యెహోషువ ద్వారా. నేను మీకు వాగ్దానం ఇచ్చా, ఈ దేశంలోకి తీసుకొచ్చా, కానీ మీరు దాన్ని స్వాధీనపరచుకోకుండా ఎంతకాలం మీరు తడవ చేస్తారు? స్వాస్థ్యంగా మీరు అనుభవించాలి కదా, మీ పంటలు మీరు వేసుకోవాలి కదా, మీ భూమి మీరు దున్నుకోవాలి కదా, దాని ఫలాలను మీరు అనుభవించాలి కదా అని దేవుడు మాట్లాడుతున్నారు. ఎస్, చాలామందికి ఆత్మీయులకి దేవుడు తమ కోసం ఏమి సిద్ధపరిచాడో, తమ హక్కులేంటో, తమ స్వాస్థ్యం ఏంటో తెలుసుకోరు. ఒకవేళ తెలుసుకుని పొందుకోవాలన్నా వీళ్ళకి ఎప్పుడైతే విశ్వాసం, అభిషేకం సరిపోదో సైతాన్ నిన్ను అనుభవించనివాడు, స్వాధీనపరచుకునేవాడు. ఓకే, ఏదో ఒక యాంగిల్ అడ్డుపడతాడు. కాబట్టి ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే రేపటి దినమందు అన్ఎండింగ్ ఫెస్టివల్. ఎస్, అభిషేకం అధిక బలాన్ని ఇస్తుంది, లోతైన మెట్టుకు నడిపిస్తుంది, విశ్వాసం బలవంతులకు చేస్తుంది, నీ శత్రువు మీద నీకు విజయాన్ని ఇచ్చి స్వాధీనపరుచుకుని కురిపిస్తుంది. అలాంటి అభిషేకాన్ని ఎవరు మిస్ చేసుకోవద్దు. వేలాది తెల్లరండి, శ్రేష్టమైన వర్తమానాలు విందాం. దైవ దీవెనుడు దేవుడు మన కోసం దాచించిన ఈవులను స్వతంత్రించుకుందాం, కృపను పొందుదాం. ప్రార్థన. ఆశ్చర్యకరుడ, ఎవరి ప్రార్థనకి వీస్తున్నారు ప్రతి ఒక్కరిని దర్శించండి. అవును నాయన, ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు తడవు చేశారు. నాయన, మీరు వాగ్దానం ఇచ్చిన దేశంలో తీసుకువెళ్తే దాన్ని స్వాధీనపరచుకోకుండా వాళ్ళు డిలే చేస్తే మీరు ఆ విషయాన్ని మీరు యెహోషువ ద్వారా వాళ్ళకి తెలియజేశారు. ఆయన మాలో నిర్లక్ష్యాన్ని తీసేసి ఎలా మీరు ఇచ్చిన దీవెనలు స్వాధీనపరచుకోవాలో ఈ అభిషేక పండుగ ద్వారా మాకు తెలియచేసి లోతైన వర్తమానాలు మీరు మాతో మాట్లాడి గొప్ప జయాన్ని ఇవ్వండి, మంచి వాతావరణం ఇవ్వండి, వేలాది మంది నడిపించండి, ప్రతి బలహీనత తీసేసి బలంగా మార్చండి. అయ్యా, ప్రతి ఒక్కరూ జయించాలా, ప్రతి ఒక్కరూ నాయన అప్పర్ హ్యాండ్ కలిగి ఉండాలా, నాయన ప్రతి సమస్యను ఓవర్కమ్ చేయాలా, తగిన శక్తిని, బలాన్ని, జ్ఞానాన్ని, వివేచన మాకు ఇచ్చి మేము స్వాధీనపరచుకోవాలా, ఆశీర్వాదం పడాలా, దీవించబడాలా, జయించాలా. అట్టి మెటుకు లేవనెత్తండి, కృప చూపించండి, బలపరచండి. ఎవరు వ్యాధిగ్రస్తులుగా ఉన్నారో వారిని స్వస్థపరచండి. ఏస్తున్నావు ప్రతి వ్యాధిని గద్దిస్తున్నా, దీర్ఘకాల వ్యాధుల నుంచి విడిపించండి, మానసిక ఒత్తిడి నుంచి విడిపించండి, బెడ్ రిడెన్ పేషెంట్స్ కూడా స్వస్థపరచండి, హాస్పిటల్ కూడా స్వస్థపరచండి. ఏస్తున్నాములో పరిపూర్ణమైనటువంటి స్వస్థత, విడుదల దయచేయండి. ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చండి, జాబ్స్ ఇవ్వండి, హైక్స్ ఇవ్వండి, నెమ్మదిని ఇవ్వండి, సమాధానం ఇవ్వండి, దీవెనలతో నింపండి. నాన్న, పెళ్లి కాని వాళ్ళు పెళ్ళిళ్ళు అవ్వాలి, గర్భాలు పొందాలి, గర్భిణీశలు క్షేమాన్ని సుఖప్రసవాలు పొందాలి. అయ్యా, కృప చూపించండి. ఎవరి కుటుంబాల సమస్యలు, గొడవలు ఉన్నాయో తీసివేసి కృప చూపించి మీరు రూల్ చేయాలి, మీ ఆధిపత్యం ఉండాలి. సాతాను ఎక్కడ రూల్ చేయడానికి వీల్లేదు. నాయన, మా మీద సాతాను మోపిన కాడిని మీరు విరగొట్టండి. ఈ అభిషేకం ద్వారా అత్యధికమైన అభివృద్ధిని, ఆశీర్వాదం, దీవెన పొందే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయండి. విశ్వాసులు బలవంతులుగా చేయండి. ఆత్మీయంగా ఎదగాల, ఫ్రూట్ఫుల్గా ఉండాలి. నాయన, అన్ని విషయాలు దీవించబడాలి, పరీక్షల్లో వాడబడాలి. నాయన, అయితే దేశాల్లో, నాయన విదేశాలు మా ప్రియులను కూడా జ్ఞాపకం, ఇక్కడ మా బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి. అన్ని విషయాలు ఆర్థికంగా ఎదగాల, ఆత్మీయంగా ఎదగాలి. ప్రతి సమస్యను ఓవర్కమ్ చేయాలి. ఎక్కడ కృంగిపోవద్దు, ఎక్కడ పడిపోవద్దు. పడిపోయిన వారిని తిరిగి లేవనెత్తండి. నాయన, బలహీనలను బలపరచండి. నాయన, అన్ని విషయాలు దీవెనలు దయచేసి కృపాక్షేమాలు ఇచ్చి నడిపించుకుని మహిమ చెందండి. గొప్ప విజయాన్ని ఇవ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. అయ్యా, రేపు బర్త్డే, ఈరోజు బర్త్డే అండ్ వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుని బిడ్డలను దీవించి దీర్ఘాయుష్ కృపాక్షేమ దయచేసి మహిమ చెందండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, రేపటి దినమందు 3 ఆరాధనలు. రేపు ఉదయకాలం మందు 6 గంటలకు మొదటి ఆరాధన, రేపు ఉదయకాలం మందు 8:30కి 2వ ఆరాధన, రేపు ఉదయకాలం మందు 11 గంటలకి 3వ ఆరాధన. ఈ 3 ఆరాధనలు జరిగే స్థలం ఎన్కేనర్ గార్డెన్స్, కుకట్పల్లి మెయిన్ రోడ్, నియర్ అమోర్ హాస్పిటల్స్. రండి, దైవ దీవెనలు పొందండి. ఎంత దూర ప్రాంతంలో ఉన్న రండి, అభిషేక పండుగలు పార్టిసిపేట్ చేయండి. నీ దుఃఖము నాట్యముగా మారునుగాక, నీ వ్యాధి ఆరోగ్యంగా, నీ సమస్య సాక్ష్యంగా మారునుగాక. ఆమేన్. అలాగే ఈరోజు సాటర్డే సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు స్పాన్సర్ మీట్ కలుద్దాం. రండి, సువార్తకే చేయి కలుపుదాం, లోకాన్ని సువార్త నింపుదాం. ఎందరో వచ్చి గుప్పిలిపుతున్నారు. అటు ఆ ఆత్మల ద్వారా పరలోక రాజ్యంలో దేవుడు బహుమానం ఇస్తాడు. ఇక్కడ కూడా నన్ను కలిసి ప్రేయర్ చేయించుకున్నారు. అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యకల దీవెనలు అనేకులు పొందుతున్నారు. మీరు వచ్చి ఈ దీవెన ఎందుకు పొందకూడదు? అడ్రస్ ఎర్రగడ్డ గోకుల్ థియేటర్ పక్కన హోండా షోరూమ్ పైన. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. సీ యూ టుమారో.